రాత్రి మనోహరి గారు కూడా వచ్చారు సార్. మీ గురించి చాలా వరీ అయ్యారు. అసలు రాత్రి మిమ్మల్ని తీసుకొచ్చి చాలా సేపయింది. ఇంకా రాలేదేంటి అని మనోహరి చాలా టెన్షన్ పడింది. మీరు నేరుగా ఇంటికే వచ్చారా? లేకుంటే మధ్యలో ఎక్కడికైనా వెళ్లారా? అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే, ఏమో లాయరు సరిగ్గా గుర్తుకు రావటం లేదు. మధ్యలో నన్ను ఏదో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినట్లు గుర్తొస్తోంది. కానీ ఫుల్ క్లారిటీ లేదు అని వెంటనే మనోహరికి కాల్ చేస్తాడు. ఏంటి ఇప్పుడు దిగిందా? అసలు ఎందుకు నువ్వు అంత ఫుల్లుగా తాగావని మనోహరి తిడుతూ ఉంటుంది. నేను లైట్‌గానే తాగాను అని రణ్వీర్ అంటే, మరి ఎందుకు అంతలా స్పృహ కోల్పోయావని మనోహరి అంటుంది. కానీ అమర్ వాళ్ళు నన్ను నేరుగా ఇంటికి తీసుకురాకుండా ఏదో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినట్లు గుర్తుకు వస్తోంది. అయితే ఫుల్ క్లారిటీ లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది? ఏవో కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. నీతో పెళ్లి గురించి అడిగినట్లు గుర్తు అని రణ్వీర్ అంటే, నా పేరు చెప్పేసావా ఏంటి? అసలు బుద్ధుందా? అందుకే నిన్ను పార్టీకి రావద్దని చెప్పిందని మనోహరి తిడుతూ ఉంటుంది. ఎందుకు నువ్వు అనవసరంగా నన్ను తిడుతున్నావు? అయినా నువ్వు నాకు చేసిందేమీ లేదు. నేను ఆ పార్టీకి వచ్చి చాలా మేలైంది. నా పాపని నాకు అమర్ ఇస్తానని చెప్పాడు అని రణ్వీర్ అంటే, అంటే నాకంటే నీకు నీ పాపే ఎక్కువైపోయిందా? అని మనోహరి అంటే, అవును నాకు పాప ముఖ్యం. పాప ద్వారా వచ్చే ఆస్తి ముఖ్యం. నువ్వు నన్ను ఇబ్బందులు పెట్టి నీ దారి నువ్వు చూసుకున్నావు. నీ వల్ల నాకు ఒరిగేదేమైనా ఉందా? అని రణ్వీర్ అంటాడు. అయినా నేను నీ గురించి ఎంత మత్తులో ఉన్నా నిజమైతే చెప్పను. ఒకవేళ నేను నిజం చెప్పి ఉంటే ఈ పాటికి అమర్ నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేవాడు అని రణ్వీర్ అంటే, చూడు నీ వల్ల నాకు ఏదైనా ఇబ్బంది రావాలి. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని మనోహరి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి లాయరు ఇది నాకే వార్నింగ్ ఇస్తోంది? అని రణ్వీర్ అరుస్తూ ఉంటే, మరి అవన్నీ మీరు అంతలా తలకెక్కించుకున్నారు. మరి ఈ మాత్రం చేయదా ఏంటని లాయర్ అంటాడు. నా పాప నాకు రానివ్వు. నేను కోల్కతా వెళ్ళిపోతాను. తనతో నాకేంటని రణ్వీర్ అంటాడు. అమర్, బాగి పిల్లలు సింగ్, నమ్రత్‌కి వీడ్కోలు పలుకుతూ ఉంటారు. థ్యాంక్ యూ అమర్. నేను ఇక్కడికొచ్చి అందరినీ కలుసుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. త్వరలోనే మీరు కాశ్మీర్‌లో జరిగే ఫంక్షన్‌కి తప్పకుండా అటెండ్ అవ్వాలి అని సింగ్ చెప్తూ ఉంటే, నాకు కూడా కాశ్మీర్ అంటే చాలా ఇష్టం. నాకు చూడాలని ఉంది. మనం కూడా వెళ్తామా? అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇంతవరకు కాశ్మీర్ చూడలేదా బుజ్జమ్మ? అని సింగ్ అడుగుతూ ఉంటే, ఎందుకు చూడలేదు? అరుంధతి మేడం అక్కడే కదా ఉన్నారని రాథోడ్ నోరు జారేస్తాడు. లేదు నేను కాశ్మీర్ ఎప్పుడూ చూడలేదు. కానీ కాశ్మీర్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు చూడాలని ఉంది అని బుజ్జమ్మ అంటే, పిల్లలు కూడా చూడ్డానికి చాలా ఆశపడుతున్నారు. అందరూ కలిసి రండి అమర్ అని సింగ్ అంటే, లేదు నేనొక్కడినే వస్తాను. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని అమర్ అంటాడు. అదేంటి బాగిని తీసుకురారా అన్నయ్య? పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి సమ్మర్ హాలిడేస్‌లో తీసుకువస్తానని చెప్తున్నారు. మరి బాగి మీరు ఇద్దరు కలిసి రావాలి అని నమ్రత్ అంటే, అంటే బాగి నాతో పాటు వచ్చిందంటే పిల్లల్ని చూసుకోవటం కష్టమైపోతుంది. బాగీనే కదా చూసుకోవాల్సింది అని అమర్ అంటాడు. పిల్లల్ని చూసుకోవటం కోసం ఈ మనోహరి ఉంది కదా అని సింగ్, నమ్రత్ ఇద్దరు అంటే, తన వల్ల కాదు మేనేజ్ చేయలేదని అమర్ అంటాడు. 5 ఏండ్లగా మనోహరి గారే కదా పిల్లల్ని చూసుకుంటోంది. ఇప్పుడెందుకు చూసుకోలేదు అని రాథోడ్ అంటే, అవును డాడ్ మనోహరి ఆంటీ మమ్మల్ని చూసుకుంటుందిలే అని అంజు కూడా చెప్తుంది. నేనేమైనా పని మనిషినా వీళ్ళని చూసుకోటానికి అని మనోహరి మనసులో మండిపడుతూ ఉంటుంది. అది కాదు అంజు అని అమర్ అంటే, అదేంట్రా మీరిద్దరూ కలిసిపోలేదా? మళ్ళీ గొడవలు పడుతున్నారా? నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? చెప్పండి అని సింగ్ అడుగుతూ ఉంటే, ఈ సింగు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉన్నాడే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. చెప్పండి అన్నయ్య మీరిద్దరూ ఇంకా గొడవలు పడుతూనే ఉన్నారా? అందుకే కలిసి రామని చెప్తున్నారా? అని నమ్రత్ అంటే, లేదు లేదు మేము కలిసిపోయాము అని బాగి అమర్‌ని హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అవునవును మేము కలిసిపోయాం. మేమిద్దరం కలిసి వస్తాం. సరేనా? అని అమర్ అంటే, నాకెందుకో ఇంకా డౌట్‌గానే ఉంది అని సింగ్ అంటాడు. లేదు లేదు అంటూ అమర్ కూడా బాగీని దగ్గరికి లాక్కొని చెయ్యి పట్టుకొని, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నీకు నమ్మకం కుదురుతోందా? మేమిద్దరం కలిసి వస్తామని చెప్తూ ఉంటే, ఆ! ఇప్పుడు నమ్మకం వస్తోంది. బాయ్ పిల్లలు అంటూ వాళ్ళు కారు ఎక్కి బయలుదేరుతూ ఉంటారు. ఎందుకు చంపా నన్ను ఇలా లాక్కు వస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. నువ్వు బాగి చేతిలో బకరా అవుతున్నావు. అమర్ని నిన్ను కలుపుతానని బాగి చెప్పిందా? అసలు మోడ్రన్ డ్రెస్ వేసుకున్నావు అది బెడిసి కొట్టింది. హోలీలో కూడా బెడిసి కొట్టింది. ఆ లాల్ సింగ్ ముందు బాగి అమర్ ఇద్దరు రాసుకు పూసుకు తిరుగుతున్నారు. ఇప్పుడు కాశ్మీర్కి హనీమూన్కి కూడా వెళ్తున్నారు. నువ్వు బక్రావి అవ్వకూడదు మనోహరి. నేను చెప్పేది విను అని చెంబా చెప్తుంటే మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెంబ అంటే, నేను రణ్వీర్ గురించి ఆలోచిస్తున్నాను. రాత్రి అమర్ నా గురించి తెలుసుకోవటం కోసం రణ్వీర్‌తో ఏదో చేశాడు. మధ్యలో ఏదో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడని రణ్వీర్ చెప్తున్నాడు. ఇదంతా తెలుసుకోమని నేను ఒక వ్యక్తిని పురమాయించాను. అదిగో అతని దగ్గర నుంచే ఫోన్ కాల్
వస్తోంది అని. "ఆ! చెప్పు రాత్రి ఏం జరిగింది?" అని మనోహరి అడగటంతో, రాత్రి రణ్వీర్‌ని తీసుకొని ఒక ప్రభాకర్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్లారు. లోపలికి ఎలా తీసుకువెళ్లారో రణ్వీర్‌ని అలాగే బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఇంట్లో డ్రాప్ చేశాడు అని అతను చెప్తాడు. అమర్ రణవీర్‌ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. నా పేరు రణవీర్ బయట పెట్టలేదు కాబట్టి నేనింకా ఈ ఇంట్లో ఉన్నాను. దీనికంతటికి పరిష్కారం ఒకటే. రణవీర్‌కి నా కూతుర్నిచ్చి వెంటనే ఇక్కడి నుంచి కోల్కతా పంపించేసేయాలి అని మనోహరి అంటే, నీ కూతురెవరో నీకు తెలీదు కదా అని చెంబ అంటుంది. ఇక నుంచి అదే పనిలో ఉంటానని మనోహరి చెప్తుంది. అప్పుడే రణవీర్ ఇంటి లోపలికి వస్తూ ఉంటే, అమర్‌కి రణవీర్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఇప్పుడే పాపను వెతికి రణవీర్‌కిచ్చి అప్పజెప్దాం అనుకుంటే ఈ రణవీర్ నేరుగా అమర్‌ని కలవటానికి వస్తున్నాడు. అబ్బా! నా కొంప ముంచేలా ఉన్నాడే. పద వెళ్దాం ఏం మాట్లాడతాడో అని చెంబ, మనోహరి ఇద్దరు బాల్కనీలో నుండి హాల్‌లో ఉన్న అమర్ దగ్గరికి వస్తారు. రాత్రి నిన్ను ఇబ్బంది పెట్టాను. సారీ అమర్ అని రణవీర్ అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అమర్ అంటే, ఇంకా కాస్త హెడేక్‌గా ఉందని రణవీర్ చెప్తాడు. సరే కానీ 2, 3 డేస్ నువ్వు ఖాళీనే కదా అని అమర్ అంటే, ఎందుకని రణవీర్ అంటాడు. ఏం లేదు నా ఫ్రెండ్ లాల్ సింగ్ తెలుసు కదా! వాళ్ళ ఫంక్షన్‌కి మేము వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో పాటి రావాల్సి ఉంటుందని అమర్ అంటే, ఏంటి నేను మీ ఫ్రెండ్ ఫంక్షన్‌కి రావటం ఏంటి? నేనెందుకు రావాలి? నేను రాను. అది కూడా బాగుండదు అని రణవీర్ అంటాడు. పైగా చాలా దూరం కదా అని రణవీర్ అంటే, నీ కూతురు కోసం నువ్వు ఎంత దూరమైనా వస్తావనుకున్నానే అని అమర్ చెప్పటంతో మనోహరి, బాగి, రాథోడ్ అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. అనాథాశ్రమం నుండి నీ కూతుర్ని దత్తత తీసుకొని మేము నేరుగా కాశ్మీర్‌కి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి కొడైకెనాల్‌కి షిఫ్ట్ అయ్యాము. నువ్వు కూడా నాతో పాటు వస్తే నీ కూతురు గురించి చూపిద్దామని అనుకున్నానని అమర్ అంటే, నా కూతురు ఇప్పుడు కాశ్మీర్‌లో ఉందా? ఎక్కడుంది? చెప్పమ్మర్, చెప్పమ్మర్ అని రణవీర్ అంటే, చెప్పడం ఎందుకు? నువ్వు ఎలాగో నాతో వస్తే చూపిస్తాను కదా అని అమర్ అంటాడు. సరే అమర్, తప్పకుండా వస్తానని రణవీర్ అంటాడు. రేపు అక్కడ ఫంక్షన్ పూర్తయిపోయిన తర్వాత నీ కూతుర్ని నీకు ఇచ్చేస్తాను. నువ్వు తీసుకువెళ్ళి పోవచ్చని అమర్ అంటే, నిజంగానా అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను ఇచ్చిన మాట తప్పనని నీకు తెలుసు కదా రణవీర్ అని అమర్ అంటే, సరే రేపు మనం బయలుదేరాలా? సరే అలాగే నేను మొత్తం అదే పనిలో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అమర్ అని అమర్ చేతులు పట్టుకొని మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. ఇక బాగి రాథోడ్ పక్కకు వచ్చి, ఏంటి రాథోడ్, అసలు పాపని ఇచ్చేస్తానని రణవీర్‌ని తీసుకువెళ్ళటం ఏంటి? పాపని ఇచ్చేస్తారా అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే, సార్ ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉన్నారు మిస్సమ్మ. రణవీర్‌ని అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత 4 చితక్కొట్టి నిజాలు చెప్పించటానికి అయి ఉంటుందని రాథోడ్ అంటే, ఆ పనేదో ఇక్కడే చేయొచ్చు కదా! లేదు ఏదో పెద్ద ప్లాన్ ఆయన చేశారు అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. కారు ఎక్కుతున్న రణవీర్ దగ్గరికి మనోహరి పరుగులు పెడుతూ వెళ్ళి, నువ్వు అమర్‌తో కాశ్మీర్‌కి వెళ్ళొద్దు. నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు. నిన్న నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి నా గురించి నిజం రాబట్టుకోవటం కోసం తీసుకువెళ్ళాడు అని మనోహరి చెప్తూ ఉంటే, ఏంటి వాడుకోవడం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు మనుషుల్ని వాడుకున్నట్లు ఎవరు కూడా వాడుకోరు. నాకు నా పాప ముఖ్యం. నాకు ఆస్తి ముఖ్యం. ఒకవేళ నేను నీ పేరు చెప్పానే అనుకో, అది నీ ప్రాబ్లమ్. కాబట్టి నేను కాశ్మీర్ తప్పకుండా వెళ్ళే తీరుతాను అని రణవీర్ చెప్తాడు. ఏంటి ఇలా జరుగుతోంది? అయితే నేను కూడా రణవీర్‌తో పాటు కాశ్మీర్‌కి వెళ్ళి తీరాల్సిందే అని మనోహరి అనుకుంటూ చంబాతో చెప్తూ ఉంటుంది.